భూభారతికి నో గైడ్ లైన్స్ అట. సో భూభారతికి నో గైడ్ లైన్స్. ఎడతెగని జాప్యంగా దరఖాస్తుల పరిశీలన, లేనిపోని షరతులతో ఏండ్లుగా అప్లికేషన్లు పెండింగ్, తహసీల్దార్లు పంపిన నివేదికలను రిటర్న్ చేస్తున్నటువంటి కలెక్టర్లు, స్పీకింగ్ ఆర్డర్ కాపీ జత చేయాలని అనేక చోట్ల పేచీలు, కాస్రా పహానిలో సర్కారీ శివాయి జమాయి గైరాన్ ఉందంటూ పట్టా భూములు బ్లాక్, అధికార వికేంద్రీకరణ లేక నష్టపోతున్న సామాన్యుడు, పిఓబి లిస్టు ప్రజల ముందుంచాలి, అభ్యంతరాలపైన నిర్ణయం తీసుకోవాలి, చట్టానికి అనుగుణంగా సాఫ్ట్వేర్ ఉండాలి, ఫీజుల మూత తగ్గిస్తే సర్కార్కే మంచి పేరు, అసైన్డ్ భూముల మ్యూటేషన్లు కొనసాగించాలని రిక్వెస్ట్లు అంటూ చూస్తా ఉన్నాం. సో ధరనే పెద్ద దరిద్రం అంటే ధరని మించిన దరిద్రం భూభారతి అయిపోయింది. అర్థమైంది కదా? భూభారతి భూభారతి అని చెప్పి పెద్ద ఎత్తున తీసుకొచ్చారు. లాస్ట్కి ఏమైంది? ధరలో ఉన్న సమస్యలే భూభారతిలో ఉన్నాయి. అప్లికేషన్ పేరు మారింది తప్ప అంతా అవే సమస్యలు, అవే కథలు, అవే కార్ఖానాలు. ఆయన కేసీఆర్ ఉన్నప్పుడేమో ధరణితోటి కొన్ని వేల లక్షల ఎకరాలు దోచుకున్నాడు. ఇప్పుడు ఈ భూభారత్ తోటి రేవంత్ రెడ్డి మిగిలిన భూములు దోచుకోవడానికి సిద్ధమైనట్టుగా కనబడుతుంది. ఇద్దరు భూభాకాసులు ఉన్నారు. ఎవరే అంటే ఒకరు రేవంత్ రెడ్డి, ఇంకోరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అందుకే ఇద్దరు దగ్గర పెట్టుకున్నారు. ఈయన ముఖ్యమంత్రి కదా, ఆయన రెవెన్యూ శాఖ మంత్రి. ఇద్దరే డీల్ చేసేది. ఇద్దరు కలిసి వేల ఎకరాల భూములు అన్ని కూడా నొక్కేస్తున్నట్టుగా కనబడతా ఉంది. పట్టా భూములు బ్లాక్, ల్యాండ్ క్లాసిఫికేషన్ నిర్ధారించేందుకు కాస్రా పహాని సెత్వార్గా తీసుకోవడం వల్ల లక్షలాది మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. కొంతకాలానికి పట్వారీలు, విఆర్ఓలు క్లాసిఫికేషన్ చేంజ్ చేసి రికార్డులు రాసేవారు. ఇప్పటికే 50 నుంచి 60 సంవత్సరాలు అయింది. అనేక క్రయ విక్రయాలు జరిగాయి. అప్పటి నుంచి పట్టగా రికార్డులు కొనసాగుతున్నాయి. ఇప్పుడేమో కాస్రా పహానిలో సర్కారీ ఉందని, శివాయి జమాయి గైరాన్ ఉందంటూ పట్టా భూములు బ్లాక్ చేస్తున్నారు. ఆఖరి 2017లో భూ రికార్డుల ప్రక్షాళన సమయంలోనూ 1B నోటీసులు జారీ చేయడం ద్వారా కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చారు. అప్పుడు సైతం పట్టగానే ఉంది. కానీ ధరణి పోర్టల్లో డేటాను కాస్రా పహాని ఆధారంగా క్లాసిఫికేషన్ అప్లోడ్ చేయడంతో నేటికి ఎంతో మంది రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. కొందరు జిల్లా కలెక్టర్ మాత్రం 20-30 ఏళ్లుగా రికార్డుల్లో పట్టా అని ఉంటే రికమెండ్ చేస్తున్నారు. కొందరేమో కాస్రా సెత్వార్ ప్రామాణికం అంటూ స్టాంప్ డ్యూటీ కట్టి చేసుకున్న సేల్ డీడ్ మ్యూటేషన్ ఆర్డర్ కాపీ, పట్టాదారు పాస్ పుస్తకాలు, పాత ఆర్ఓఆర్ రికార్డులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ఎన్నేళ్ల వరకు కార్డులు పరిశీలించి క్లాసిఫికేషన్ నిర్ణయించాలో ఆఫీసర్ తెలియజేసే సర్క్యులర్ జారీ చేయకపోతే కష్టమవుతున్న అభిప్రాయం ఉంది అంటూ చూస్తా ఉన్నాం. సో భూభారతి అనేది తెలంగాణకు పట్టినటువంటి మరో దరిద్రంగా కనబడతా ఉంది. సో ఇక్కడ ఏం లేదండి, ధరణి అనేది వెలమల భూముల కోసం తీసుకొచ్చినటువంటి పోర్టల్, భూభారతి అనేది రెడ్ల భూముల కోసం తీసుకొచ్చిన పోర్టల్. సో ఇదంతా కూడా ధరణి డిజైన్ చేసిన దానిలో మొత్తం వెలమొళ్ళు కమ్మోళ్ళు ఉంటారు. ఈ భూభారతి డిజైన్ చేసిన వాళ్ళు అంతా రెడ్లే ఉంటారు. అదంతా పెద్ద అది మనం తెలియకపోతే, ఇవన్నీ తెలుసుకోకపోతే చాలా అనర్థాలు జరుగుతాయి. తెర వెనుక జరుగుతున్నటువంటి చాలా ఘోరాలు, నేరాలు చాలా ఉంటాయి. ప్రజలందరూ గమనించాలి. చూడండి, ఇందులో ఒకటే, ధరణి పోర్టల్లో ఏ మాడ్యూల్ కింద ఏ సమస్యలు పరిష్కారం అవుతాయో అర్థం కాలేదు, అవగాహన కల్పించలేదు. ధరణి పోర్టల్లో అప్లికేషన్ పెట్టుకుంటే రిజెక్ట్, మళ్ళీ అప్లై చేస్తే మళ్ళీ ఫీజు మోత ఇబ్బంది పెట్టింది. భూభారతిలో మాన్యువల్ గాను దరఖాస్తు తీసుకోవాలని ఉంది, కానీ అధికారులు ససేమిరా అంటున్నారు. దానికి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అందించడంలో జాప్యం జరుగుతోంది. బాధితులు దరఖాస్తు చేసుకుంటే మళ్ళీ కేవైసీ చేసేదాకా అధికారికి చేరదు. దరఖాస్తును బట్టి రైతును పిలిచి కేవైసీ చేయమని మీ సేవా కేంద్రానికి పంపాల్సి వస్తున్నది. దీంతో ధరణి మాదిరిగానే ఫీజుల వడ్డన సాగుతోంది. ఏదైనా సర్వే నెంబర్లో 2 రకాల సమస్యలు ఉంటే ఒకటి పరిష్కరించుకున్న తర్వాతే మరో దానికి అప్లై చేయాలి. అంటే ఒకటి పరిష్కరించేందుకు కొన్ని నెలలు తిరగాలి. అది పరిష్కారమైన తర్వాత మరో సమస్యకు మళ్ళీ అప్లై చేయాలి. ఏకకాలంలో ఒకటే భూమికి వేర్వేరు సమస్యలు ఉంటే అప్లై సొల్యూషన్కు మార్గాలే లేవు. ఇప్పటికీ ఇలాగే కొనసాగుతుందని అధికారులు గుర్తించిన ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించడం లేదు. గుంట భూమి సమస్యకు ఎకరం ధర ఎంతో కనుక్కొని CCLA కలెక్టర్లకు దరఖాస్తు పంపకుండా ఆ గుంట విలువను లెక్కించి తహసీల్దార్ RDOలే పరిష్కరించే గైడ్లైన్స్ ఉండాలి, అవి లేవు. ఇట్లా మొత్తానికైతే ధరణిలో ఏ విధమైనటువంటి సమస్యలు ఫేస్ చేశారో రైతులు ఇప్పుడు భూభారత్ ద్వారా కూడా అవే సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నారు. అంటే ధరణికి భూభారతికి పెద్ద తేడా లేదు. ధరణి ఉన్నప్పుడు 11-12 లక్షల దరఖాస్తు పెండింగ్లో ఉంటే అవే దరఖాస్తులు ఇంకా అట్లనే పెండింగ్లో ఉన్నాయి. ఒక్క దరఖాస్తు కూడా దానికి దరఖాస్తును కూడా కనీసం చూసిన దాఖలాలు లేవు. రేవంత్ రెడ్డి నువ్వు చేసిన పని ఏంది నాకు అర్థం కాదు. నువ్వు భూభారతి తీసుకొచ్చి ఏం మేలు చేసిన ప్రజలకి? ఇవా నువ్వు చేసిన మేలు? దానికి ఏదో ధరణితోటి మొత్తం కేసీఆర్ 100,000 ఎకరాలు దోచుకున్నాడు అనుకుంటా మళ్ళీ మాట్లాడి తిరిగి చూస్తే ఏమన్నది ఏం అంత గుండు సున్నా అయిపోయింది. ఇట్లా ఉంది మీ పరిస్థితి.